హాయ్ హలో నమస్తే. నిన్న ఈవినింగ్ 5:00 అంటే 17 అవర్స్‌కి డ్యూటీలో ఉన్నా. మీ ట్రైన్ ముందుకు పోవాలంటే వెనకున్నటువంటి ఎక్స్‌ప్రెస్‌లన్నీ క్లియర్ అయితే కానీ ముందుకు తీసుకోలేం. అప్పటిదాకా మీరు రెగ్యులేషన్‌లో ఉండాలని చెప్తే ఒక స్టేషన్‌లో బండి ఆగి ఉన్నది. నేను దిగి వాకింగ్ చేస్తూ ప్లాట్‌ఫామ్ చివర్లో వాకింగ్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా కొంచెం ప్లాట్‌ఫామ్ సైడ్ అంటే పబ్లిక్ ఉండే వైపు వెళ్ళటం జరిగింది. ఒక ట్రైన్ వచ్చినది, ఆగింది. చాలామంది వాటర్ పట్టుకోవడం అదంతా చేసి చాలా హెవీ రష్ ఉన్నది ట్రైను. అది స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రైన్ స్టార్ట్ అయినాక సగం కంటే ఎక్కువ ట్రైన్ వెళ్ళిపోయినాక వెనక జనరల్ కోచెస్ ఉంటాయి కదా! అక్కడి నుంచి ఒక 45-50 ఏజ్ ఉండే ఒక ఆయన ఇలా చూసుకుంటా చూసుకుంటా దూకేసిండు. దూకంగానే ప్లాట్‌ఫామ్‌కి తల కొట్టేసుకుంది. అతను పడిపోయిన వెంటనే సగం బాడీ ఆ ట్రైన్‌కి ప్లాట్‌ఫామ్‌కి ఉన్న సందులోకి వెళ్ళిపోయింది. ఒకదాని వెంబడి ఒక్కొక్క కోచెస్ వస్తున్నాయి. ఆ బాడీని కొడుతున్నాయి. అది కొంచెం కొంచెంగా లోపలికి లాగుతుంది. అక్కడే ఉండి చూస్తున్నా నాకేం చేయాలో అర్థం కాలేదు. ఒక సెకండ్ అలా ఫ్లాష్ అయిన తర్వాత వెంటనే ఎళ్లి నేను ఆ బాడీని పిక్ చేసి ఇంకేదైతే అదయిందో బయటకి గుంజేశా. బయటకి గుంజేసిన తర్వాత తీరా చూస్తే బ్యాక్ సైడ్ నుంచి హెవీ బ్లీడింగ్. ఏదైతే ఈ కాలు లోపలికెళ్ళిపోయి ఒక్కొక్క కోచు ఫట్ 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 మని వచ్చి కొడుతుందో దానివల్ల కూడా అతనికి కాళ్ళకి కూడా డ్యామేజ్ ఇట్లా కాళ్ళు ఇలా బెండ్ అయిపోయినట్టు కనిపించింది. సరే ఇంకేదైతే ఏమైంది బయటకైతే లాగేసినా చూస్తుంటే అతను ఒక స్పృహ కోల్పోయిండు. కాన్షియస్‌లో ఒక వింత సౌండ్స్ వస్తున్నాయి అతని నుంచి. నాకేం చేయాలో తెలియక నేను ఫస్ట్ సీపీఆర్ చేశాను. అతని హార్ట్ పైన గట్టిగా ప్రెస్ చేస్తే కొద్దిసేపు ఒక 30 సెకండ్స్ పాటు ప్రెస్ చేశాను. ఈ ఎళ్తున్న బండి కాస్త అక్కడికి పోయి కాస్త ముందుకు పోయి ఆగింది. చాలామంది పాసెంజర్స్ వచ్చారు మళ్ళీ. ఈ సీపీఆర్ చేసే ప్రాసెస్‌లో ఒక్కసారిగా అతను ఊపిరి తీసుకొని ఏదో మతి లేనట్టు ఏదో మాట్లాడుతున్నాడు. ఈవెన్ అతనికి ఆ బ్యాక్ అంతా దెబ్బ తగిలింది గానీ, లేకపోతే కాళ్ళకి అట్లా అయిందని గానీ, అతనికేం తెలుసుకునే పరిస్థితి లేదు. ఈవెన్ నేను చెప్తున్నా అర్థం కావట్లేదు. హెవీ బ్లీడింగ్ అయింది మొత్తం. బట్ ఆ టైంలో మాత్రం నాకనిపించింది మొత్తానికైతే లేచిన వేరెవరో క్లాత్ ఇస్తే అదంతా తుడిచినాం. అతన్ని కూర్చోమని చెప్పిన అంబులెన్స్‌కి ఫోన్ చేసినాం. వాళ్ళు కూడా వచ్చారు. అతన్ని పిక్ చేసుకున్నారు. ఫర్దర్ ప్రొసీడింగ్ ఏం జరగాలో అది జరిగింది. బట్ నాకొచ్చిన క్లారిటీ అతనక్కడ సేఫ్‌గానే బ్రతికాడు అని. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఒక యెస్ ఒకరినైతే సేవ్ చేయగలిగాను. ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఎంత అర్జెంట్ ఉన్నా గానీ, ఆ స్పీడ్ పెరిగే కొద్దీ మన కాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. మాస్ అనేది మల్టిప్లికేషన్‌గా మారిపోతది విత్ యాక్సిలరేషన్‌తో కాబట్టి, ఈ స్పీడ్ దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నా, రన్నింగ్ ట్రైన్స్‌లన్నీ ఒక అరగంట పోతే పోనీయండి. ఈ ట్రైన్ కాకపోతే నెక్స్ట్ ట్రైన్. ఈ డే కాకపోతే నెక్స్ట్ డే. ట్రైన్‌కి ఆల్టర్‌నేటివ్ ఉన్నది. డేస్‌కి ఆల్టర్‌నేటివ్ ఉన్నది. బట్ లైఫ్‌కైతే ఆల్టర్‌నేటివ్ లేదు. ప్లీజ్ బీ సేఫ్ వైల్ యువర్ జర్నీ. మీ జర్నీ చిన్నదైనా కానీ, పెద్దదైనా కానీ, స్కూటీ పైన కానీ, ఫ్లైట్ అయినా కానీ, మీ జర్నీ మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్, కొత్త ఆపర్చునిటీగా ఉండాలి గానీ, అది ఒక కొత్త సమస్యలాగా, ఆ సమస్య కూడా లైఫ్ ఎండ్ అయిపోయేంత పెద్ద సమస్యలాగా అస్సలు మారకూడదు. ఈ ఎక్స్‌పీరియన్స్ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, ఇది విన్న ఒక్కరైనా సరే రన్నింగ్ ట్రైన్స్‌లలో దిగాలంటే, మనకి న్యూటన్ లాస్‌లో చెప్పినట్టు అది ఎంత స్పీడ్‌తో మూవ్ అవుతుందో, అంతే స్పీడ్‌తో ప్యారలెల్‌గా మనం కొంతవరకు రన్ చేసి దిగితే గనక అది కొంత ప్రమాదం ఉండదు. కానీ అసలు ప్లీజ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనకి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు యాక్చువల్లీ మీకు చెప్దాం అనుకున్నా గానీ, కళ్ళ ముందు అదంతా కనిపించేసరికి నాకు మళ్ళీ మాట రావట్లేదు. ఒక లైఫ్, ఒక ఫాదర్, ఒక చదువుకుంటున్నటువంటి ఒక అబ్బాయికి ఒక ఫ్యూచర్, ఒక్క థింగ్స్‌తో ఇన్ని ముడిపడి ఉంటాయి. అన్నీ సేవ్ అయినాయి నిన్న. గాడ్స్ గ్రేస్ ఆ చివర నేనెక్కడో ఉంటున్నాను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంటే కేవలం అది చేయడం కోసమే దేవుడు అట్లా పెట్టాడేమో అనుకుంటున్నా. ప్లీజ్ బీ సేఫ్. ట్రైన్ యాక్టివిటీస్‌లలో కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అవి ఇవి చూస్తుంటే ఇట్లా హ్యాంగ్ అవుతాయి ఎంఎంటీఎస్ ట్రైన్‌లలో. యెస్ నువ్వు రోజు చూసే ట్రైనే అది. బట్ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం నీకు ఇంకో రోజు లేకుండా చేసే థింగ్ అది. ప్లీజ్ బీ సేఫ్ అంతే ఇంకేం చెప్పలేకపోతున్నాను. ద థింగ్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ మై ఐస్.